ఒకప్పుడు అసురుల్లో బలమైనవాడు భస్మాసురుడు ఉండేవాడు. అతనికి అపారమైన శక్తి కావాలనిపించింది. అందుకే పరమశివుణ్ణి కఠిన తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. భస్మాసురుడు చెప్పాడు, నా చేతిని ఎవరి తలపై పెట్టినా వారు భస్మమవ్వాలి. శివుడతని భక్తిని చూసి ఆ వరమిచ్చాడు. కాని వెంటనే భస్మాసురుడికి అహంకారం పెరిగింది. ఆ వరాన్ని శివుడిపైనే పరీక్షించాలని ప్రయత్నించాడు. శివుడక్కడ్నుంచి తప్పించుకున్నాడు. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు అందమైన మోహిని రూపంలో వచ్చాడు. ఆమె నాట్యం మొదలుపెట్టింది. నేను చేసే ప్రతి స్టెప్ నువ్వూ చెయ్యాలి అంది. భస్మాసురుడు అంగీకరించాడు. మోహిని తన చేతిని తన తలపై పెట్టింది. భస్మాసురుడు కూడా అలాగే చేశాడు. అలా తన చేతిని తన తలపై పెట్టగానే భస్మాసురుడు భస్మమయ్యాడు. ఈ కథ మనకు చెబుతుంది, అహంకారం నాశనానికి దారితీస్తుంది. శక్తికి వినయం తోడైతేనే మేలు జరుగుతుంది. ఓం నమః శివాయ. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమే మా శక్తి.